హాయ్ హలో అండి. ఇంకా దేవుణ్ణి అయితే తీసుకొస్తున్నారు. కోలాటం ఆడుకుంటూ దీటీలు వెలిగించుకుంటూ తీసుకొస్తున్నారు. క్యూ అయితే దేవుడు రాకముందు ఇవాళ చాలా జనం ఉన్నారండి. పక్క నుంచి కూడా అంటే ఇతర ఊర్ల నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలామంది. ముందైతే రామదాసుని తీసుకొస్తున్నారు చూడండి. రామదాసుని తీసుకొచ్చాక రాముల వారిని కూడా తీసుకొస్తారు అన్నట్టు. ఇవాళైతే అవతారం ఏమనుకుంటున్నారు, ఇవాళైతే భద్రాచలంలో నిజ రూప దర్శనం, రాముల వారు దర్శనం అండి. ఇవాళైతే రామావతారం. ఎంత చక్కగా అంటే అంత చక్కగా అండి. వాళ్ళు కోలాటాలు ఆడుతున్నారండి. నాకు వీడియో తీయటం అస్సలు కుదరట్లేదు. చాలా జనం, ఎంత జనం అంటే అంత జనం ఉన్నారు. అందరు సెలవుల వల్ల చాలామంది కూడా పక్క ఊర్ల నుంచి వచ్చారండి. ఇంకా మేమైతే వాళ్ళైతే లైన్లో నిలబడలేదు, ఎందుకంటే మేము వెళ్ళేసాకనే ఇవాళ దేవుడు రాలేదండి. రోజు 3-2:30 కల్లా వచ్చేవాడు, కానీ ఇవాళ మాత్రం పావు తక్కువ 3:30 అయిపోయిందండి. పావు తక్కువ కదండి, 3:30కి దేవుడు వచ్చిండు. 3:30కో వచ్చిండండి. రోజైతే 2:30కి తీసుకొస్తారు. ఇంకా చూడండి, ఆ దేవుని తీసుకొచ్చేటప్పుడు అలా దీటీలు వెలిగించుకొని మళ్ళీ దేవుని తీసుకొచ్చాక అక్కడ నిలబెట్టి గుమ్మడికాయతో దిష్టి తీసి లోపలికైతే తీసుకెళ్ళి మళ్ళీ హారతులు ఇచ్చి అప్పుడు భక్తుల్ని మళ్ళీ లైన్లో క్యూలో నిలబడి దీటీలు వెలిగించని చెప్పే కదండి. ఇవేనండి రాముల వారికి ఇలా వెలిగించుకొని అటు ఇటు చక్కగా తీసుకెళ్తూ మేళతాళాలతో కోలాటాలతో రాముల వారి నామంతో, ఆ గోవింద నామంతో, ఆ విష్ణుమూర్తి అవతారం రాముల వారి అవతారమే కదండి. అలా అన్ని పేర్లు చదువుకుంటూ నామాన్ని స్మరిస్తూ కోలాటాలు ఆడుకుంటూ డీజే బాక్సులతో సన్నాయి మేళం సప్పులతోటి రాముల వారిని అయితే తీసుకొచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది.